హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరూ సద్దుల బతుకమ్మ ఏ విధంగా చేసుకున్నారు? మా ఇంట్లో అయితే ఈసారి అయితే మా అమ్మ బతుకమ్మను అయితే చేసిండ్రు. ఎందుకంటే నాకు డ్యూటీ ఉండే, మా అమ్మ చేసిండ్రు. నేను అసలు బతుకమ్మ ఆడడానికి కూడా వెళ్తానో వెళ్ళనో అన్న సస్పెన్స్లో పువ్వు కూడా ఎక్కువ తీసుకురాలేదు. అందుకని చిన్నగానే పేర్చుకొని ఈసారి అయితే మా అమ్మ అయితే వేరుస్తుండ్రు. చాలా రోజులు అయింది కదా, మా నాన్న వేరుస్తారు, కానీ మా నాన్న బాగాలేరు, హెల్త్ బాగాలేదు, అందుకని మా అమ్మ వేరుస్తుండ్రు. ఇక తను నిమ్మలంగానైతే పేర్చుకోండి అని చెప్పేసి నేను ఇక డ్యూటీకి అయితే వచ్చిన. డ్యూటీ ఉంది, డ్యూటీకి అయితే వచ్చాను. ఇక సాయంత్రం అయితే 4:30 వరకు అయితే నేనైతే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసి ఇంకా అమ్మ బతుకమ్మ వేచింది కదా, అప్పుడు బతుకమ్మ దగ్గర అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది. ఇంకా బియ్యం అయితే అమ్మవారికి బియ్యం అయితే పోస్తున్నాము. అమ్మ నేనైతే బియ్యం పోసేసి పసుపు కుంకుమ అక్కడ ఏనికి ప్యాక్ చేసి పెట్టాను. ఇంకా దేవుడి దగ్గర ప్రసాదాలు చూడండి, సత్తుపిండి, పెరుగన్నము, ఫ్రూట్స్, కొబ్బరికాయ అయితే పెట్టాను. మా ఇంటి బతుకమ్మ చూడండి. కొంచెం మూడ్ ఆఫ్గానే ఉండండి, అందుకనే మంచిగా పెద్దగా విరవలేకపోయాను. ఈసారి అయితే ఏం చేద్దాం, ఒక్కొక్కసారి టైం అలాగే ఉంటుంది కదా. ఇంకా పసుపు కుంకుమ కట్టేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను. నేనైతే ఈ విధంగా చేస్తా అండి. పసుపు గౌరమ్మ వేసేసి పసుపు గౌరమ్మ దగ్గర మన బియ్యం కలిపి అమ్మవారికి పెట్టి పసుపు కుంకుమ అన్నీ వేసేసి అవి అక్కడ గౌరమ్మల దగ్గర అందరికి అన్ని బతుకమ్మల కాడ కూడా వేయనికని ప్యాక్ చేసుకొని తీసుకెళ్తా, అందరికి పెట్టడానికి కూడా. మీరు కూడా ఈ విధంగానే చేస్తారా? ఇంకా బతుకమ్మకైతే దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను. అన్నీ అరగింపు చేసేసి ఇంకా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. మా అమ్మ కూడా దండం పెట్టుకున్నారు. ఇంకా మేడం తన రాదుక నేనైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. బతుకమ్మ ధూమ్ధామ్ స్టార్ట్ అయింది. చూడండి, ఎంజాయ్ చేయండి.
भी आ गए और उनमें सुपर डिलाइट डेज है। अब हर तरह की खुशियां बढ़ेंगी। ఏం అంతలే అమ్మా అక్కే సెల్ ఫోన్లు కానీ బైక్ కీస్ కానీ లేదా బంగారు వస్తువులు కానీ ఎవరి వస్తువులు వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని ఇంటికి క్షేమంగా వెళ్ళాలని కోరుచుకున్నాం. గంగా గౌరీ బతుకమ్మని వచ్చింది వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పాడి పంటల సీమకు పసుపు కొమ్ముల్లో
పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నీరుమల ఓ నీరుమల లాలిత ఆడి పాడరే ఓ నీరుమల లాలిత ఆడి పాడరే ఓ నీరుమల పట్టు చీరల్లా అక్క తెల్లల్ల మైదాకు చేతులతో ఓ నీరుమల లాలిత దర్వయ్యరే ఓ నీరుమల లాలిత దర్వయ్యరే ఓ నీరుమల చేమంతుల్లా పూబంతుల్లా బంగారు బతుకమ్మలే ఓ నీరుమల లాలిత బయలెల్లనే ఓ నీరుమల లాలిత బయలెల్లనే ఓ నీరుమల గంగ మురిసేనే బతుకమ్మ పూల తీరతో ఓ నీరుమల లాలిత పూల ఎరులే ఓ నీరుమల లాలిత పూల ఎరులే ఓ నీరుమల సక్కనైన పాటలే సంపురాలు చూడలే సక్కనైన పాటలే పూలతో బతుకమ్మ ముస్తాబులు చేసిరే గౌరమ్మ తీరు పూలతో బతుకమ్మ ముస్తాబులు చేసిరే గౌరమ్మ రంగు రంగు పూలతో బతుకమ్మ రాగాలు చేసిరే గౌరమ్మ బతుకమ్మ రాగాలు చేసిరే గౌరమ్మ పిల్లల కాడి పడంగా మలక్కలంతా చూసి మరవంగ బాలలంతా గుడిరే గౌరమ్మ బతుకమ్మ ఫోటో తీయాలా ఫోటో వీడియో అన్నారు వాళ్ళు Oh
ఇంకా బతుకమ్మ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ చిన్నగా ఫోటోలు తీసి అయిపోయిందండి. ఇంకా మా దగ్గర అయితే ఈ విధంగా జరిగిందండి. మీ దగ్గర ఏ విధంగా జరిగిందో కామెంట్ చేయండి. ఇంకా దేవుడి దయ వల్ల అయితే వర్షం అయితే లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.